ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూసిన వృద్ధురాలు ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతని రూపము మనోహరంగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితో కూడా కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరుగడు. చూడటానికి చిన్నవాడే అయినా అతని చర్యలు అతను మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతుబట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ములెవరు, ఇతడిక్కడి నుంచి వచ్చాడు అని అడిగారు. ఆ గణము వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోకి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణము ఈ బాలుడిక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పారు. అప్పట్నుంచి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది తన గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలాగే చేయించాడు. తరువాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద భూగృహమో సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా అలానే చెప్పారు. తరువాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడుగుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభం నాకు చూపి దాని కింద ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటికి వచ్చేవారు కారని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సుగుణమేరు నాయకుతో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాల కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిల్వజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదు అన్నారు. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపల అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అప్పుడు కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవ్వడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలు ఇవి. న్యాయవాది, నీ పేరేంటి? వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. గురువు పేరు? వెంకూస. మతము కబీరు. కులము దైవము. మీ వయసు లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలెన్నో ఉన్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, సిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నీకు ఏ కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు ముందు ముందు చదవబోతారు. అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరూ సమకాలికులవ్వటము ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయసు పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయసు 100 ఏండ్లు. ఆయన 2వ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీ వల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అలాంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు. తరువాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయసు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమయూన్కు
తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పౌర్ణుడైన జాని అని ఆయనే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేనంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను.